సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను 3 వరల్డ్ రూలింగ్ మొబైల్స్ గురించి అయితే చెప్తున్నాను. అంటే కంప్లీట్గా మన యొక్క వరల్డ్లో ఈ యొక్క 3 మొబైల్స్, నేను ఇప్పుడు చెప్పబోయే 3 మొబైల్స్ మాత్రం మనకు ప్రపంచాన్ని వెళ్తున్నాయి. మరి ఆ యొక్క మొబైల్స్ ఏంటి ఏం లేదు అని తెలుసుకోబోయే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి అంటే ఈ యొక్క మొబైల్స్ స్ట్రీమ్లో చూసినట్టయితే కంప్లీట్గా కొన్ని మిలియన్ టన్స్ ఆఫ్ మొబైల్స్ అయితే మనకు లాంచింగ్ అయితే అవుతున్నాయి అనమాట. అది మనం చూసినట్టయితే ఈవెన్ మనకు 5,000 నుంచి 1 lakh 2 lakh వరకు ఉన్న మొబైల్స్ కూడా మనకు చాలా అయితే ఉన్నాయి. అండ్ అంతేకాక కొంతమంది స్పెషల్ ఎడిషన్స్ అని అక్కడ మనకు 10 లక్షల విలువ గల మొబైల్స్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇలా అంబానీ వీళ్ళైతే యూజ్ చేస్తూ ఉంటారు. హవెవర్ అదంతా మనకు పక్కన విషయం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు అరౌండ్ 2 lakhs వరకు మనకు ముఖ్యంగా 3 రూలింగ్ కింగ్ మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఈ యొక్క పిక్సెల్ నుంచి గూగుల్ పిక్సెల్ 6 Pro అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ ఇప్పుడు దాకా ఉన్న ఏవైతే పిక్సెల్ మొబైల్స్ ఉన్నాయో టాప్ అండ్ హై కేటగిరీ మొబైల్ అనమాట. మేజర్గా ఇప్పుడు చెప్పబోయే మొబైల్స్ కంప్లీట్గా ఇంకా ప్రొఫెషనల్ కెమెరా లవర్స్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఈవెన్ మీకు డిఎస్ఎల్ఆర్ ఏ రకంగా అయితే మీకు వర్క్ అవుతుందో ఈ యొక్క మొబైల్ కూడా అదే రకంగా అయితే వర్క్ అవుతుంది. సో జనరల్గా మనకు గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ప్రిఫర్ చేసేది ఎవరంటే మంచి కెమెరా కావాలనుకునే వాళ్ళు, అలాగే రా ఫోటేజ్ ఫొటోస్ కావాలని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ అంతేకాక ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 6 Proలో వీళ్ళు ఫస్ట్ టైం వీళ్ళ యొక్క సొంత ఓన్ ప్రాసెసర్ ఈ యొక్క గూగుల్ టెన్సార్ చిప్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకు 5 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. ఇప్పుడున్న నేను చెప్పబోతున్న 3 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా వాళ్ళ యొక్క హోమ్ ఓన్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నారు. మరి ఇదెందుకు బ్రో అంటే వీళ్ళు కొంచెం ప్రైస్ కట్ చేయడానికి, కొంచెం దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అనేది కొంచెం డిక్రీజ్ చేయడానికి ఈ రకంగా అయితే యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఎనీహౌ ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 6 Proలో మీకు 2 అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6, ఇంకోటి వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6 Pro. హవెవర్ మనకి ఇండియాలో ఈ యొక్క మొబైల్స్ అన్ఫార్చునేట్లీ అయితే ఏమీ రాలేదు. సో ఎనీహౌ వస్తే మనకు గూగుల్ పిక్సెల్ 6 మొబైల్ మనకి ఇండియాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఒక 60 to 70% వరకు. అండ్ ఈ యొక్క గూగుల్ టెన్సార్ చిప్ ఎలా ఉంటుందంటే మీరు గేమింగ్ కోసం కూడా ఈ యొక్క చిప్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఈ యొక్క గూగుల్ టెన్సార్ చిప్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఏదైతే ఉందో సో దానికంటే కొంచెం ఒక 10% తక్కువ స్పీడ్తో ఉందని ఇంతకుముందు కొన్ని ఆర్టికల్స్ ప్రకారం అయితే తెలిసింది. హవెవర్ ఇది మనకు పెద్దగా మ్యాటర్ అయితే చేయదు, ఎందుకంటే 10% అనేది మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ చూపించదు అనమాట. అండ్ ఆ తర్వాత దీంట్లో మనకు దీని యొక్క మేజర్ హైలైట్ దీని యొక్క కెమెరా. దీంట్లో మీకు కంప్లీట్గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా OISకి సపోర్ట్ చేస్తుంది. 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 12 MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ కోసం అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 11.1 MP ద్వారా వచ్చిన ఈ యొక్క పంచో సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. దీంతో మీరు బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ కావచ్చు 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అది కూడా మీరు 30 అలాగే 60 frames per second వరకు. అండ్ డిస్ప్లే మాత్రం LTPO డిస్ప్లే అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీకు బ్యాటరీ లైఫ్ బాగా రావడానికి ఈ యొక్క LTPO డిస్ప్లే అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ అంతేకాక దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5003 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈజీగా మీకు 1 day ఫుల్ ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ 30 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు మోర్ దాన్ 1 lakh ఉంది కాబట్టి 30 watts అనేది ఎక్కడ యూజ్ అయితే కాదు. మేబీ అట్లీస్ట్ అన్న 65 watts ఇచ్చింటే కొంచెం బెటర్గా అయితే అయ్యి ఉండేది. హవెవర్ దీంట్లో చూసినట్టయితే వైర్లెస్ ఛార్జింగ్ 23 watts వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మనకు USB పవర్ డెలివరీ 3.0కి అయితే వర్క్ అవుతుంది అనమాట. నేను రీసెంట్గానే ఆ యొక్క పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ అయితే చేశాను కదా, మనకు EMIకి సంబంధించిన 50 watts ఫాస్టెస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అని. ఆ యొక్క పవర్ బ్యాంక్ దీనికైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీంతో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. జనరల్గా ప్రతి ఒక్క టెక్నాలజీ ప్రతి ఒక్క మొబైల్కి అయితే ఇవ్వరు. కాకపోతే మేజర్గా ఇక USB PD ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇది దీనికైతే సపోర్ట్ చేయడం జరిగింది. అది కూడా మీకు 3.0 అనమాట. సో మీరు 50 watts వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే పవర్ బ్యాంక్ ఉందో సో దాని ద్వారా కూడా మీరు ఈ యొక్క మొబైల్ అయితే ఫాస్ట్ ఛార్జ్ అయితే చేయొచ్చు. ఒకవేళ దీనికి ఇచ్చిన ఛార్జర్ మిస్ అయినా సరే ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. సో ఫస్ట్ ప్లేస్లో మాత్రం మనకు ఈ యొక్క గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 6 Pro అయితే ఉందన్నమాట మనకు రూలింగ్ మొబైల్స్లో. అండ్ ఆ తర్వాత సెకండ్ మొబైల్ చూసినట్టయితే ఇంకా మీరు అనుకునేదే యాపిల్ ఐఫోన్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 Pro Max 5G మొబైల్ అనమాట. సో ఈ యొక్క మొబైల్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కూడా కంప్లీట్గా యాపిల్ స్ట్రీమ్లోనే హై ఎండ్
పర్ఫార్మెన్స్ గల మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మీకు కంప్లీట్గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 12 మెగాపిక్సెల్తో వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ 12 MP ప్లస్ 12 MP ప్లస్ 12 MP ఒకటి వచ్చేసి మనకు 3D టాప్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకు హవెవర్ లెక్కలోకి అయితే ఏమీ రాదులేండి. సో ముఖ్యంగా కెమెరా లవర్స్ అయినప్పటికీ ఇది కూడా ప్రొఫెషనల్ కెమెరా లవర్స్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా రా ఫొటోస్కి, రా ఫుటేజెస్కి, రా వీడియోస్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ దీని యొక్క చిప్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ యొక్క ఓన్ ఓఎస్ అలాగే ఓన్ చిప్ అయితే యూజ్ చేశారు. దీనిలో మనకు యాపిల్ బయోనిక్ A15 చిప్ సెట్ మీకు యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒక మీకు 5 nanometer టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే కంప్లీట్గా వీళ్ళు రెటీనా డిస్ప్లేస్ అయితే యూజ్ చేస్తారు. అది కూడా మీకు 6.7 inch అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో iPhone 13 సిరీస్లో ఎంటర్ లైనప్లో మీకు బిగ్గెస్ట్ డిస్ప్లే గల మొబైల్ ఏది అంటే iPhone 13 Pro Max అనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు స్టార్టింగ్ 6GB RAM ఉంటుంది అండ్ అప్ టు 1 TB వరకు మీకు స్టోరేజ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో మీకు 4352 mAh బ్యాటరీ విత్ 27 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు బ్యాటరీ లైఫ్ అయితే బాగానే వస్తుంది. కాకపోతే దీంట్లో కూడా మనకు కేవలం 27 watts ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనకు USB పవర్ డెలివరీకి అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే 3.0 అయితే కాదు, USB పవర్ డెలివరీ 2.0కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే గూగుల్ పిక్సెల్ 6 Pro కంటే చాలా తక్కువ. సో పవర్ బ్యాంక్తో మీరు మాక్సిమం అరౌండ్ 18 watts వరకు మాత్రమే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేయగలరు. సో ఇదొకటి అనుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క PD టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశమే. అండ్ అంతేకాక దీంట్లో మనకు QI యొక్క వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అది కూడా మీకు 20 watts వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది వీళ్ళ యొక్క మ్యాక్సేఫ్ ఛార్జర్తో. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 1,29,900 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఇంకా ఇంతకుముందు వచ్చిన iPhone 12 సిరీస్తో కంపేర్ చేసి సేమ్ ప్రైసే పెట్టారు. ప్రైస్ అనేది పెద్దగా ఇంక్రీజ్ అయితే ఏమీ చేయలేదు. అండ్ ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రూలింగ్ మొబైల్ గురించి చూసినట్టయితే శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S21 అల్ట్రా 5G మొబైల్ అనమాట. అండ్ రీసెంట్గానే తొందరలో మనకు దీని యొక్క ప్లేస్ని ఆక్రమించుకోవడానికి S22 అల్ట్రా కూడా వస్తుంది. కాకపోతే ఇప్పుడున్న రూలింగ్ మొబైల్స్లో ఈ యొక్క S21 అల్ట్రా ఒక విన్నర్ లాంటి మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కంప్లీట్గా మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ ప్లస్ 10 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 40 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మిగతా రెండు మొబైల్స్తో కంపేర్ చేస్తే దీంట్లో మీరు 8K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అక్కడ ఐఫోన్లో తర్వాత మనకు గూగుల్ పిక్సెల్ 6 Proలో అయితే ఏమి లేదు. దీంట్లో ప్లస్ పాయింట్ మీకు 8K వీడియో రికార్డింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడినట్టయితే కంప్లీట్గా మనకు 1 UI అయితే వస్తుంది. అండ్ దీని యొక్క హోమ్ చిప్ గురించి మాట్లాడుకున్నా మీకు Exynos 2100 యొక్క 5 nanometer టెక్నాలజీ పైన బిల్ట్ అయిన చిప్ అయితే ఇచ్చారు. సో ఇక 3 మొబైల్స్ మీరు గేమింగ్ కోసం కూడా పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఎటువంటి లాగినెస్, హీటింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే ఏమీ అయితే మీరు నోట్ చేయరు. అండ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ అనమాట. మిగతా రెండు మొబైల్స్తో కంపేర్ చేస్తే గూగుల్ పిక్సెల్ 6 Proకి అండ్ ఈ యొక్క శాంసంగ్ S21 అల్ట్రాకి మాత్రమే మీకు మ్యాక్సిమం బ్యాటరీ కెపాసిటీ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మీకు 25 watts ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా ప్లస్ పాయింట్ USB పవర్ డెలివరీ 3.0కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా మీరు MI 20,000 mAh బ్యాటరీ పవర్ బ్యాంక్ ఉంది కదా 50 watts, దాంతో కూడా దీన్ని మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. ఇది కూడా మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగా వస్తుంది. కంప్లీట్గా కర్వ్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో కర్వ్ డిస్ప్లేస్తో వచ్చే మొబైల్స్ రెండే, ఒకటి గూగుల్ పిక్సెల్ మొబైల్ అండ్ ఇంకోటి వచ్చి శాంసంగ్ అనమాట. ఐఫోన్ మీకు ఎటువంటి కర్వ్ డిస్ప్లే అయితే రాదు. మరి ఫ్యూచర్లో వస్తుందా లేదా అన్న నమ్మకం కూడా నాకైతే లేదు, ఎందుకంటే ఏమీ అప్డేట్ అయితే రాలేదు కదా. అండ్ దీంట్లో మీకు మ్యాక్సిమం 12GB RAM తో 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 6.8 inch తో వచ్చిన ఫుల్ హెచ్డీ 2K డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ 3 మొబైల్స్కి వచ్చేసి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఐఫోన్కి వచ్చేసి మనకు ఫేస్ ID అయితే ఉంటుంది అనమాట. సో 3 మొబైల్స్ యొక్క డిస్ప్లేస్ మొత్తం చాలా హైలైట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ ప్రకారం ఇప్పుడున్న రూలింగ్ మొబైల్స్లో ఈ యొక్క 3 మొబైల్సే ప్రతి ఒక్కరు అయితే తీసుకుంటారు అనమాట. అంటే కొంచెం రిచార్జ్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసేది ఈ యొక్క 3 మొబైల్సే, అక్కడ వేరేదైతే ఏది తీసుకోరు. సో అందుకోసం ఈ యొక్క మొబైల్స్ వచ్చేసి రూలింగ్ లిస్ట్లో రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ఇయర్ ఎండ్లో. ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క మొబైల్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ యొక్క వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.